ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ నుంచి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. కార్మికులందరినీ బయటకు తీసుకువచ్చేందుకు గంట నుంచి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇక కార్మికులు సొరంగం నుంచి బయటకు రాగానే వైద్య సదుపాయాలు తక్షణమే అందించేలా ఘటనా స్థలం వద్దనే అధికారులు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చివరి స్టేజ్లో ఉండడంతో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. కాగా ఉత్తరకాశీ సిల్క్వేరా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు దాదాపుగా 17 రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక సొరంగంలో కూలిన శిథిలాలను భారీగా యంత్రాలతో 58 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్లాయి. ర్యాటీ హోల్ పద్ధతిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు ఇవాళ కార్మికులు ఉన్న ప్రదేశం వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్లారు. సొరంగంలో ఉన్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు 5 రెస్క్యూ టీమ్ సిబ్బంది టన్నెల్లోకి వెళ్లారు. కార్మికులు ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. 41 మంది కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికులు, కుటుంబ సభ్యులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ నుంచి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. కార్మికులందరినీ బయటకు తీసుకువచ్చేందుకు గంట నుంచి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. కార్మికులు సొరంగం నుంచి బయటకు రాగానే వైద్య సదుపాయాలు తక్షణమే అందించేలా ఘటనా స్థలం వద్దనే అధికారులు అంబులెన్సులు సైతం ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చివరి స్టేజ్లో ఉండడంతో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. కాగా ఉత్తరకాశీ సిల్క్వారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు కాపాడేందుకు దాదాపుగా 17 రోజుల నుంచి సహాయక చర్యలు జరుగుతున్నాయి. సొరంగంలో కూలిన శిథిలాలను భారీ యంత్రాలతో 48 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్లాయి. ర్యాటీ హోల్ పద్ధతిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు ఇవాళ కార్మికులు ఉన్న ప్రదేశం వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్లారు. సొరంగంలో ఉన్న కార్మికులు బయటకు తీసుకువచ్చేందుకు 5 రెస్క్యూ టీమ్ సిబ్బంది టన్నెల్లోకి వెళ్లారు. కార్మికులు ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తున్నారు. 41 మంది కార్మికులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా జరగకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.